వెల్కమ్. ఇవాళ మనము ఐయూజీఆర్ గురించి మాట్లాడుకుందాం. ఐయూజీఆర్ అంటే ఇంట్రా యూట్రైన్ గ్రోత్ రిస్ట్రిక్షన్. అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్న దానికంటే కూడా బేబీ గ్రోత్ గనక తక్కువగా ఉంటే దెన్ వి కాల్ దట్ అస్ ఐయూజీఆర్. దీనికి గల మెయిన్ కారణాల గురించి మనం మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా మనం మాట్లాడవలసింది మదర్స్ కండిషన్. అంటే మదర్కి ఆల్రెడీ బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, ఆర్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, ఆర్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఐయూజీఆర్ వచ్చే బేబీలో గ్రోత్ పొటెన్షియల్ రీచ్ అవ్వకుండా బేబీ కొద్దిగా చిన్నగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ మోస్ట్ వచ్చి బేబీ ప్రాబ్లమ్స్. అంటే బేబీలో ఇష్యూస్. అంటే ఈసారి ఈ ప్రెగ్నెన్సీలో ఈ బేబీకి గనక జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఆర్ కవలలు ఆర్ అంబడాలు అంటూ ఉంటారు కదా, అలా ఉన్నా కానీ బేబీస్ గ్రోత్లో స్మాల్ అంటే వాళ్ళకున్నంత పొటెన్షియల్ వాళ్ళ గ్రోత్ కాకుండా ఐయూజీఆర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి ప్లాసెంటల్ ప్రాబ్లమ్స్. అంటే మాయ అన్నది బేబీ గ్రోత్కి, ఆక్సిజన్కి, న్యూట్రియన్స్ సప్లైకి చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ప్లసెంటల్ ఇన్సఫిషియన్సీ అంటే మాయ సరిగ్గా పనిచేయలేకపోతున్నా, ఆర్ మాయ సైజ్ కంపారిటివ్లీ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చిన్నగా ఉన్నప్పుడు కూడా మనం బేబీ గ్రోత్స్లో ఇష్యూస్ కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫెక్షన్స్. అంటే టార్చ్ ఇన్ఫెక్షన్స్ అని అంటూ ఉంటాము. టాక్సోప్లాస్మోసిస్, ఇవన్నీ టాక్సోప్లాస్మోసిస్, సైటోమెగాలో వైరస్, రుబెల్లా, ఇలాంటి కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్, పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్, వీటిల్లో కూడా బేబీ గ్రోత్ని ఎఫెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ వల్ల బేబీ డెవలప్మెంట్కి ప్రాబ్లమ్స్ రావచ్చు, ఈవెన్ బేబీ గ్రోత్ని కూడా ఎఫెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్. అంటే మదర్ ఈ ప్రెగ్నెన్సీలో వెయిట్ గెయిన్ అంత బాగా ఎక్స్పెక్ట్ చేసినంత వెయిట్ గెయిన్ లేకపోయినా, ఆర్ మదర్కి హ్యాబిట్స్ అంటే ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ, ఈవెన్ డ్రగ్ అడిక్ట్స్కి కానీ, ఇలాంటి వాళ్ళల్లో కూడా మనం బేబీస్ గ్రోత్ కొంచెం తక్కువగా చూస్తూ ఉంటాం. అంటే వాళ్ళు అంత టార్గెట్స్ రీచ్ అవ్వలేకపోతుంటారు ఎక్స్పెక్టేషన్ ప్రకారం. సో మన ఈ రీజన్స్ కనుక తెలుసుకుంటే, మనం వీటిలో ఏదైనా మిస్టేక్స్ చేస్తూ ఉంటే దట్ వీ కెన్ కరెక్ట్. అన్నీ చేయలేకపోవచ్చు, బట్ రిమెంబర్, నాలెడ్జ్ ఈజ్ పవర్, ఎస్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు హెల్త్. సో ఎన్లైటన్ యువర్ సెల్ఫ్ విత్ దిస్ అండ్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ.